మార్కెట్కి అయితే వచ్చినాం. మా వైఫ్కి 150 రూపాయలు 100 రూపాయల బ్యాగ్ కావాలంట. మా ఆవిడ కోరిక అయితే అది ఇచ్చిన నేను. తీసుకొచ్చింది నేనే కదా, డ్రైవింగ్ చేసేది నేనే కదా. చేతుకు మూతికి నామ రూపం లేదు. ఈడు చూడు ఎంత డీసెంట్గా తింటుండో. ఈరోజు ఎటు పోతున్నాం అనుకున్నారు? మా షార్ట్ ఫిలిం డైరెక్టర్ సత్య యాదవ్ తోటి వెనకాల హీరో డిక్కీలో మా ఊళ్ళో బ్లాక్ ఉంటాడు, ఇంకేపీ బ్లాక్ ఎక్కువైపోయిండు. మా ఊళ్ళో బ్లాక్ ఉంటాడు, ఇంకేపీ బ్లాక్ ఎక్కువైపోయిండు. సూపర్ మేఫిల్ ఓ ఇక్కడ ఉంది. ఇక ఛాయ్ తాగనీకి వచ్చింది. కాలింది ఫ్రెండ్స్. ఇప్పుడు అది మనం తాగినప్పుడు తాగి ఉంది. ఎట్లుంది ఛాయ్? తినగానే మంచిగా కొంచెమైనా నాకు ఎక్కువైంది. మా ఆవిడ ప్రెగ్నెన్సీలో ఇక్కడికి వచ్చి మేఫిల్ ఛాయ్ తాగాలని కోరిక అంట. ఛాయ్ కోసం మా ఆవిడ కోరిక అయితే అది ఇచ్చిన నేను. తీసుకొచ్చింది నేనే కదా, డ్రైవింగ్ చేసేది నేనే కదా. మీరు 5 గంటలకే పోతారు అనుకోండి. మా అనిత బ్యూటిషియన్ నేర్చుకున్న పార్లర్ చూపిస్తాను ఇప్పుడు. వాళ్ళ మేడంని కూడా చూపిస్తా. సో ఎగ్జైటింగ్గా ఉంది మా అనిత అయితే. ఓ బిజీగా ఉన్నారు. హలో మ్యామ్, పరిచయం చేయి మా వ్యూవర్స్కి. ಇಲ್ಲ మా ఊళ్ళకి నాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా అంటే నాకు అసలు ఇది కాదు. ఈ మధ్యన కొంచెం నువ్వు ఏదైనా గట్టి పోగొట్టుకోవాలి అనే ఉద్దేశమా. కొంచెం పైకి జరిగి అలా ఇలా పెట్టరా, అలా చెప్పండి. ఉంటారా ఉంటారు అనుకుంటున్నాను. అయితే ఇంతలా ఉంచుకుంటావా లేకపోతే కొంచెం చేద్దామా? ఈ పార్లర్ వచ్చేసి దిల్సుఖ్నగర్ మేఫిల్ పక్కనే ఉంటుంది అనమాట. మా వైఫ్ అనిత ఇక్కడే మా ట్రైనింగ్ అయిందనమాట. 2022-23లో 1 year ట్రైనింగ్ తీసుకున్నట్టుంది ఆల్మోస్ట్. ఖూబ్సూరత్ అని ఉంటుంది. ఖూబ్సూరత్. ఎన్ని డేస్ తర్వాత కలిసిందో అనిత? 4 years. కానీ మళ్ళీ డెలివరీ చేసిన ఇక్కడే నేర్చుకుంది. చాలా పర్ఫెక్ట్. మళ్ళీ డెలివరీ తర్వాత ఒకసారి తీసుకోండి రాజు. తప్పకుండా. ఓకే, బాయ్ మ్యామ్. ఎట్లా ఉంది మీ మేడం ఇన్ని సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత? చాలా బాగుంది. ఏడుస్తారు ఇద్దరు పట్టుకొని. ఉత్తగానే అంటున్నా, జోక్గా అంటున్నా. కానీ చాలా రోజుల తర్వాత కలిసినాం. కానీ మంచి రిసీవ్ చేసుకుంది మేడం కూడా. మంచి రిసీవ్ చేసుకుంది. నేనే చిన్న పిల్లని మంచి రిసీవ్ చేసుకుంది కదా మేడం కూడా. నీకు 2 babies అని అంటుంది. దిల్సుఖ్నగర్ మార్కెట్కి అయితే వచ్చినాం. మా వైఫ్కి 150 రూపాయలు 100 రూపాయల బ్యాగ్ కావాలంట. లగేజ్ బ్యాగు. 150 రూపాయలు 100 రూపాయల బ్యాగులు అయితే ఒకటి కూడా దొరుకుతలేవు. అందరు 200 అంటున్నారు. చూద్దాం దొరుకుతుందేమో 150 రూపాయల బ్యాగ్. ఎంత అంటారా? ఎన్ని తీసుకున్నా కూడా వాళ్ళు చెప్పే రేట్ వాళ్ళే చెప్తారు. అంతే కదా. హాయ్ చెప్తున్నాడు మా వచ్చి పాప లేవంగానే ఐస్ క్రీమ్ ఉంటుంది. వాళ్ళ బావ 2 ఐస్ క్రీమ్లు తీసుకొని వాళ్ళ డాడీని బలవంతం చేసి కొట్టింది. మా బావ మేమందరం ఇక్కడ ఉండి షాపింగ్ చేస్తుంటే మా బావ మమ్మల్ని వేసిపెట్టి అట్లే వెళ్ళిపోతుంది. చూపిస్తా చూడండి. మళ్ళీ దేలాడుకుంటా మళ్ళీ వస్తుండు. లోపల దాకా పోయిండు, మళ్ళీ దేలాడుకుంటే ఇప్పుడు వస్తుండు. మా టింకు మూతికి చూడండి ఎట్లా ఊచుకోండి.
చేతుకు మూతికి నామ రూపం లేదు. వీడు చూడు ఎంత డీసెంట్గా తింటుండో. డీసెంట్ కావాలి, ఏవి నచ్చట్లేదు అనమాట. తెలుసుకున్న రోడ్ల పైన వీళ్ళు 2 బ్యాగులు, మా టింకు కింద పడేస్తుంది బ్యాగు. మానిత కూడా 2 బ్యాగులు తీసుకుంది. నీ బ్యాగులు చూపి. ఇప్పుడే అయిపోయింది షాపింగ్ అంతా, కార్లకు ఎక్కినాం. ఇదే అండి షాపింగ్. ఏదో షాపింగ్ ఉన్నంతలో షాపింగ్ చేసినాం. ఈ బ్యాగ్ కొనడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ ఒక్క బ్యాగ్ కోసం అంత దూరికి వెళ్ళి వచ్చినాం.